సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పావని. ఇవాళ మనం ఒక భయంకరమైన అత్యంత ప్రమాదకరమైన ప్రపంచాన్ని వణికించే ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో ఆయుర్వేదం గురించి మాట్లాడకుండా ప్రపంచాన్ని వణికించేటటువంటి భయంకరమైన నిజం మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తుందా? వినండి. అదేనండి, మన ఆకుకూరలో ఒక రకమైనటువంటి కూర పాలకూర. ఆ పాలకూర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు విన్నది నిజమే. అమ్మ కిచెన్ లో వండుతుంటే మీరు మొహం మార్చుకునే ఆ గ్రీన్ కలర్ ఆకే మీ బాడీకి రియల్ బాహుబలి. అది తెలుసా మీకు? అది తినమంటే చాలు మన ఇంట్లో కుర్రాళ్ళందరికీ ఏదో ప్రాణం పోయే రేంజ్ లో సీన్ క్రియేట్ చేసేస్తారు. కానీ వినండి బ్రదర్, ఎందులో ఉన్న మ్యాటర్ తెలిస్తే రేపు పొద్దున్న మటన్ షాప్ ముందు కాదు, ఆకుకూరల బండి ముందు క్యూ కడతారు. మీరు రాత్రిపూట ఫోన్లు చూసి కళ్ళు కాయలు కాసి 6 మీటర్ల దూరంలో ఉన్న మనిషి ఎవరో గుర్తుపట్టలేనంత డల్ అయిపోయారా? అయితే మీకు కావాల్సింది పాలకూర. ఇందులో లూచిన్ మరియు జెక్సాంథిన్ ఉంటాయట. ఈ పేర్లు వింటే ఏదో విదేశీ అమ్మాయిల పేర్లాగా ఉన్నాయి కదా, కానీ ఇవి మీ కళ్ళకి అద్దం లాంటివి. ఇది తింటే మీ కళ్ళు ఎంత షార్ప్ అవుతాయంటే మీ పక్కింటి పర్సనల్ విషయాలు కూడా ఈజీగా కనిపించేస్తాయి. ఇది జస్ట్ జోకింగ్ అండి, కంటి చూపు మెరుగవుతుంది అంతే. ఇక చాలా మంది నేను చాలా వీక్ గురు అని యాడ్స్ లో లాగా ఫీల్ అవుతుంటారు. మీలో రక్తం తక్కువైతే ముఖం తెల్లగా పాలిపోతే మీరు వెంటనే పాలకూరకి సబ్స్క్రైబ్ అవ్వాలి. ఇందులో ఐరన్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందంటే పొరపాటున మీరు అయస్కాంతం పక్కన పెట్టి నిలబడితే మిమ్మల్ని లాగేసుకుంటుందేమో అన్నట్టుగా అయిపోతారు. ఇది ఓవర్ అనుకోకండి, రక్తహీనత పోతుందని అర్థం. ఇక వెయిట్ లాస్ కూడా మీరు ఈజీగా అవ్వచ్చు. ఇక జిమ్ కి వెళ్లి వేలకు వేలు తగలేసి అక్కడ ట్రెడ్మిల్ మీద పరిగెత్తి బయటకు వచ్చి బిర్యానీలు తినే బ్యాచ్ కి ఒక గోల్డెన్ అడ్వైస్ ఏంటంటే పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువ. అంటే మీరు ఒక గంపెడు పాలకూర తిన్నా మీ పొట్టకి నేనేం తినలేదు కదా అని అనిపిస్తుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక వరం, తినే వాళ్ళకి కొంచెం కష్టం. ఇక వయసు రాకముందే అబ్బా నడుము నొప్పి, ఆ మోకాలు అని ముసలాయిన్ లాగా మూలిగే బ్యాచ్ కి కూడా వినండి, ఇది మీ గురించే. ఇందులో విటమిన్ కే ఉంటుందండి. ఇది మీ ఎముకలని ఎంత స్ట్రాంగ్ చేస్తుందంటే మీరు గోడకి తగిలిన గోడ పగిలిపోవాలి కానీ మీ ఎముకకి చిన్న స్క్రాచ్ కూడా పడదు, అంత పవర్ ఉంది ఇందులో. సో ఫ్రెండ్స్, పాలకూర అంటే పచ్చటి ఆకు కాదు, అది మీ హెల్త్ కి ఒక ఫిక్స్డ్ డిపాజిట్. కాబట్టి ఆ వంకాయలు బెండకాయలు పక్కన పెట్టి వారానికి 2 సార్లు ఈ పాలకూరని మీ కడుపులో పంపించేసేయండి, లేదంటే మీ బాడీ మీకు రిజల్ట్ లెటర్ ఇచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.